Hey everyone, welcome back to my channel today's video. ఇప్పుడు మీ ముందుకైతే చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక గేట్ ఎక్కించి పెట్టేసి విలేజ్ టు విలేజ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ ఉన్నట్టు ల్యాండ్ అనమాట. ఇది కూడా జస్ట్ 8,50,000 8,50,000 మటుకి ఎకరం అనమాట. ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు ప్రకాశం డిస్టిక్లో వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు ముందుకు కనిపిస్తాయి. ఆల్రెడీ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా ల్యాండ్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు, లేకుంటే ఏదో కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు, సేమ్ నెంబర్ కాంటాక్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ల్యాండ్ అనమాట, అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఇది కనిపిస్తుంది మిర్చి సాగు చేస్తున్నమాట. వీళ్ళు మిర్చి పండిస్తున్నారు. ఇది వచ్చేసరికి 2 కమర్షియల్ క్రాప్స్ పండిస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఒకటిసరికి మిర్చి, ఒకటిసరికి మనకు పొగాకు పండిస్తున్నారు అనమాట. ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉన్న ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 14 ఎకరాలు అనమాట. ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి 8,50,000 మటుకే చెప్తున్నారు వీళ్ళు. ఇది కూడా నెగోషియబుల్ అవుతుందన్నమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మనకు పొగాకు పండిస్తున్నారు. పొగాకు కూడా కంప్లీట్గా కమర్షియల్ క్రాఫే అనమాట. సో ఇక్కడ ల్యాండ్ తీసుకొని మనం లీజ్కి ఇచ్చినా కూడా, అంటే కౌలుకి ఇస్తున్నా కూడా మనకు 15,000 ఎకరం దొరుకుతుంది అనమాట. ల్యాండ్కి వచ్చేసరికి మనకు ఇది చూస్తారు కదా, విలేజ్కి నియర్ బై ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఎప్పుడైనా మనకి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకుంటే కూడా బాగుంటుంది, విలేజ్ కనిపిస్తూ ఉంటుంది, నియర్ బై అయినటువంటి ల్యాండ్. సో ఆల్రెడీగా ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే మనకు ఎర్రచందనం పండిస్తున్నారు చాలా మటుకు. అయితే ఎర్రచందనం పండించి మనకు ప్లాట్స్ లాగా ఎకరం అమ్ముతున్నారు. ఎకరం వచ్చేసి 30 lakhs లాగా అమ్ముతున్నారు. అలాంటి ఏరియాలో మనకు జస్ట్ 8,50,000 రూపీస్ ఎకరం దొరుకుతుంది. సో ఇది తక్కువ కాస్ట్ అనమాట ల్యాండ్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి మనకు ఏపీలో ఉన్నటువంటి ల్యాండ్ మనకిది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు ఇది అమరావతికి కూడా వెరీ నియర్ బై ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ల్యాండ్ వచ్చేసరికి సో మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా, ఈ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ కావాలన్నా, ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ కావాలన్నా కింద మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు లొకేషన్ షేర్ చేస్తామండి. థ్యాంక్ యూ.